మాదాపూర్ బ్రాంచ్ లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సార్లు వెళ్ళాం బాబాయ్ హోటల్ గురించి. నేను విజయవాడలో కూడా వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, ఇక్కడ టేస్ట్ చేశాను. ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం, నేను పర్సనల్గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే దినేష్ రెడ్డి గారికి, శ్రేష్ఠ గారికి, శ్రీధర్ సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా ఏరియా మొత్తం అంతా. రెండో బ్రాంచ్ కదా, చాలా బ్రాంచ్. రెండో బ్రాంచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను పర్సనల్గా టేస్ట్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటుంది, మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, అందరికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు దోశ ఇష్టం అన్న, ఈ దోశతో తినాలి కదా నా చట్నీ. చట్నీ పల్లీ చట్నీనే ఇష్టం అన్న. సాంబారా తింటానన్న, సాంబార్ మీరు మామూలుగానే అడిగారు అంటే డైలీ ఎందుకు తింటా ఉన్న దోశ ఇష్టం అంతే. అదొకటే వచ్చాను దోశ వేస్తాను. ఇప్పుడు అప్కమింగ్ ఫిలిం దిల్రూబా అన్న, మోస్ట్లీ జూన్లో ఉంటుంది దిల్రూబా. ఇంకా జరుగుతున్నాయి ఫిలిమ్స్, ప్రస్తుతానికి అయితే దిల్రూబా. అది ఎందుకన్నా ఇక్కడే పెళ్ళి చెప్తానన్న, పెళ్లి విషయం చెప్తాను. పెళ్లి పాన్ ఇండియా చెప్తా తమ్ముడు, కొంచెం వర్క్ అవుతుంది అయ్యాకే చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మల్టీ స్టార్ ఏదో జరుగుతున్నాయన్న, స్క్రిప్ట్స్ అవ్వాలి మొత్తం అంతా. ఇదిగో ఇలాంటి అడుగుతారు మీరు అన్ని అన్న. వెళ్ళన్న ప్రస్తుతానికి ఏం లేదన్న. ఒక్కసారి బాబాయ్ హోటల్ నేను పర్సనల్గా బాబాయ్ హోటల్ విజిట్ చేశాను అన్న. నేను చాలాసార్లు తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు నేను చిన్నప్పుడు సినిమా కూడా గుర్తు, బాబాయ్ హోటల్ మన బ్రహ్మానందం గారు చేసిన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. వెరీ హ్యాపీ లాంచింగ్ బాబాయ్ హోటల్ మాదాపూర్. థ్యాంక్ యూ. ఇంకా డిస్కషన్స్ తమ్ముడు, ఇంకా ఏం ఫైనల్ ఏమవుతుంది. నీకు నువ్వేనా మా ఆఫీస్ దగ్గరలో ఉంటావా? అర్రరా అన్నీ చెప్తానన్నా. బాబాయ్ హోటల్ మదనవాడ బ్రాంచ్ మాదేనండి, ఇది సెకండ్ బ్రాంచ్. అండ్ వెరీ సూన్ నల్లగంలో కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పటి వరకు టోటల్గా 10 బ్రాంచెస్ ఉన్నాయి దీంతో కలిపి. ఇంకొక 3 monthsలో మొత్తం బాబాయ్ హోటల్ 16 బ్రాంచెస్ అవబోతున్నాయి. అండ్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బాబాయ్ హోటల్ మదనవాడలో పెట్టినప్పుడు. అండ్ టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, హైజీనిక్ కానీ ఆల్వేస్ ఎప్పుడు వచ్చినా కానీ అన్నీ బాగానే ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ టేస్ట్ అవర్ ఫుడ్ ఎట్ మాదాపూర్ as well. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ హోటల్ స్పెషల్ అంటే 80 years నుంచి బాబాయ్ ఇడ్లీ ఫేమస్, దాని తర్వాత బాబాయ్ దోశ, పూరి కూడా మీరు ఎక్కడ కూడా తినే టేస్ట్ బాగుంటుంది. ఆటా పూరి ఇస్తాం మన దగ్గర, ఆటా పూరి బాగుంటుంది. బాబాయ్ హోటల్లో ఇది బాగాలేదు అంటూ ఏది ఉండదు, అన్నీ బాగుంటాయి బాబాయ్ హోటల్. ప్రైసెస్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి. మనకి హైదరాబాద్లో మీరు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ ఇంత రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడ ఉండదు. స్విగ్గీ, జొమాటో అన్నీ కూడా 2 daysలో ఓపెన్ అయిపోతాయి. ప్రైస్ స్టార్టింగ్ 60 రూపాయలు అండి, మ్యాక్సిమం వచ్చేసి 150 రూపాయలు. ఏంటండి బ్రాంచెస్ ఇంకో 15 daysలో నల్లగండ్లో ఓపెన్ అవుతుంది. నల్లగండ్ల బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. డైలీ ఎంతమంది సొంతమంది సప్లై చేయవచ్చు. ఓకే మా ప్లాన్ 2000 మంది బాబాయ్ హోటల్ ఓపెన్ చేశారు. అండ్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పార్ట్నర్స్ ఇక్కడ. బట్ బాబాయ్ హోటల్ గురించి ఎక్కువ నాకంటే దినేష్ బాగా చెప్తాడు. యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ బాబాయ్ హోటల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.